గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే టీవీ ప్రైమ్ టైమ్ డిబేట్. నేను నరేష్. అమరావతి ఆంధ్రుల కలల రాజధాని. అమరావతి నవ్యాంధ్ర తలమానికం. గతంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న రాజధాని అమరావతి ఇప్పుడు 360 డిగ్రీస్లో బుల్లెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. అవును, అందరూ అదిరిపోయేలా అమరావతి రూపొందుతోంది. 5 ఏళ్ల కడగండల్ని తట్టుకొని నిలబడిన అమరావతి ఇప్పుడు వడివడిగా వేగం అందుకుంది. రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పగలే కాదు, రాత్రి వేళల్లోనూ పనులు యమా స్పీడ్గా జరుగుతున్నాయి. ఫ్లడ్ లైట్లు, భారీ క్రేన్లు, యంత్రాలతో పనులు చేస్తున్నారు. కొద్ది గంటల్లో అమరావతిలో కీలక ఘట్టాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. రాజధాని నిర్మాణం కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్న రాజధాని రైతులు, రాష్ట్ర ప్రజలకు కనుల విందు చేసేలా ఒకే రోజు 3 ప్రారంభాలు జరగబోతున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్ల ప్రారంభోత్సవంతో పాటు రాజధానికి రాజమార్గమైన స్ట్రీట్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 ప్రారంభం కాబోతోంది. అలాగే అద్భుతంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్లను కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అంతేకాదు, ఈ నెల 15 నాటికి సెక్రటేరియట్ మొదటి 6 అంతస్తులు పూర్తి కావడంతో పాటు ఐకానిక్ హైకోర్టు నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మొత్తంగా ఎన్నో కుట్రల్ని, కుయుక్తుల్ని, అవమానాల్ని తట్టుకున్న అమరావతి పడక దశ దాటుకుని పరుగులు పెడుతోంది. ఇక ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్. ఇందులో మనతో పాల్గొంటున్నారు అజయ్ వక్కంటి గారు, తెలుగు యువత అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో జాయిన్ అవుతారు మిగతా గెస్టులు ఏలూరు రామచంద్రారెడ్డి గారు, షేక్ షైదా గారు. సో ముందుగా అజయ్ వక్కంటి గారు, నమస్తే. నరేష్ గారు, మీకు, వైకేటీ వీక్షకులకి, డిబేట్ లో పాల్గొనబోయే ప్యానలిస్టులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అజయ్ గారు, మరికొన్ని గంటల్లోనే ఒక కీలకమైన ఘట్టాలు అమరావతిలో ఆవిష్కృతం కాబోతున్నాయి. సో ఏం చెప్తారు? ఇన్నాళ్లు ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని, మధ్యలో ఎన్నో అవమానాలను ఎదుర్కొని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లోనే ఆవిష్కృతం కాబోతున్న కీలక ఘట్టాల గురించి ఏం చెప్తారు? నరేష్ గారు, విభజిత ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ మీద నమ్మకంతో అమరావతి ప్రాంతంలో 33,000 ఎకరాలకు పైగా రైతులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, ఆయన విజనరీని నమ్మి ఆ రోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, నరేష్ గారు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర రాజధాని కోసం వాళ్ళ తరతరాలుగా వస్తున్న భూమిని నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టింది. 2014 నుండి 19 మధ్య నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా సమయంలో అక్కడ సెక్రటరీ అయితే కావచ్చు, అసెంబ్లీ అయితే కావచ్చు, పరిపాలనా భవనాలు అయితే కావచ్చు, ఆయన అక్కడ నిర్మించి రాష్ట్ర ప్రజలకి ఏదైతే రాష్ట్ర ప్రజలు ఆ రోజు నమ్మి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో 33,000 ఎకరాల పొలాన్ని రైతులు అందించారో వాళ్ళందరికీ నమ్మకం కలగజేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అనే సైకో ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ లాగా, నరేష్ గారు, ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్, అతను చెప్పిన అబద్ధ ప్రచారాలు నమ్మి ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజలు అతను అందలం మీద కూర్చోబెడితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో అసెంబ్లీలో నేను అమరావతి రాజధానికి ఏకగ్రీవంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను, 30,000 ఎకరాలకు పైగా రాజధాని నిర్మాణానికి భూమి కావాలి, నేను కూడా సమర్థిస్తా ఉన్నాను, ఆ రోజు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారికి అమరావతి రాజధానిలో ఇల్లు కూడా లేదు, ఇక్కడ మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు, రేపు జగన్మోహన్ రెడ్డి గెలిచిన అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని చిదరం చేశారు వైసీపీ, జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల పరిపాలనా సమయంలో అమరావతి ప్రాంతాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు. శ్మశానం అన్నారు, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగేదానికి, ఇక్కడ అభివృద్ధి చేసేదానికి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలి, ఇక్కడ అనవసరంగా పెట్టుబడి పెడుతున్నాం, ఇది అవసరం లేదు, 3 ప్రాంతాలు 3 రాజధానులు, మునిగిపోతుందన్నారు, ముంపు ప్రాంతం అన్నారు, ఇంకా రకరకాల మాటలు మాట్లాడారు. నరేష్ గారు, ముంపు ప్రాంతంతో పాటు ఏదైతే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటల్ని నమ్మి ఆ ప్రాంత రైతులు పొలాలు ఇచ్చారో
వాళ్ళు కనీసం అయ్యా మా గోడు వినండి అని అడిగేదానికి కూడా అవకాశం లేకుండా పరదాల మాటున బార్గెట్ల మాటున అసెంబ్లీకి వచ్చి దాక్కుని పారిపోయిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో ఉన్న రైతుల్ని ఎన్ని రకాల ఇబ్బందులు గురి చేసి వాళ్ళ ఇళ్ల మీద పోలీసు యంత్రాంగంతో దాడులు, అదే విధంగా వాళ్ళు ఈ రాష్ట్రానికి మా గోడు చెప్పుకుంటామంటే వినకుండా వాళ్ళ మీద కేసులు. చివరికి నరేష్ గారు ఎస్సీ రైతుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించిన గనుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోగా ఇది శాసన రాజధాని, పరిపాలనా రాజధాని వైజాగ్, న్యాయ రాజధాని రాయలసీమ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసే విధంగా కనీసం ఎక్కడ ఒక ఇటుక రాయి పెట్టకుండా ఇతను భార్య నివసించేదానికి, మళ్లీ అధికారంలోకి వస్తే వీళ్ళిద్దరు నివసించేదానికి రుషికొండలో 750 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ఒక ప్యాలెస్ కట్టుకొని ఈ రోజు అమరావతి మీద, అమరావతి నిర్మాణాల మీద దుష్ప్రచారం చేస్తున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. నరేష్ గారు ఒక బిల్డింగ్, ఒక ఇద్దరుంటా కట్టిన బిల్డింగ్ 750 కోట్ల రూపాయల వ్యయం అంటే కనీసం ఒక స్క్వేర్ ఫీట్ కి 25,000 రూపాయలకు పైగా ఖర్చు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అమరావతి ఈ రాష్ట్ర రాజధాని, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు అక్కడ 5,000 రూపాయలతోనో 6,000 రూపాయల స్క్వేర్ ఫీట్ తోనో నిర్మాణాలు జరుగుతూ ఉంటే దాని మీద విషయం చిమ్ముతాం. నరేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన బీజేపీ కలయిక 2024 సార్వత్రిక ఎన్నికలు ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారు, ప్రభంజన విజయాన్ని కట్టబెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక తీర్మానం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ, ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అమరావతి. నరేష్ గారు, కూటమి ప్రభుత్వము స్టాండ్ అభివృద్ధి వికేంద్రీకరణ, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు మాటిచ్చారో దాని మీద నిలబడుతూ నరేష్ గారు ఈ రోజు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు రాయలసీమ ప్రాంతానికి ఏ విధంగా తీసుకెళ్లారు, ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, క్యారియర్ ఏసీ సంస్థ అయితే కావచ్చు, ఏఎంసీఏ అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే యుద్ధ విమానాల తయారీ కేంద్రం, దాంతో పాటు డ్రోన్స్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాయలసీమ, ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ మొన్న ఏదైతే ప్రారంభించారో గౌరవ నరేంద్ర మోడీ ప్రధాని గారి చేతుల మీదుగా గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఈ రకంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ. అదే విధంగా అమరావతి నరేష్ గారు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది అమరావతి రాజధాని. నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అమరావతిలో ఏ విధంగా పురుడు పోసుకుంటా ఉన్నాయి. ఈ రోజు అమరావతి ప్రాంతంలో ఒక 15 బ్యాంకింగ్ సెక్టార్ కు సంబంధించిన వాళ్ళ కార్యకలాపాలు అక్కడ నిర్వహించేదానికి ఆ సంస్థలు అక్కడ శంకుస్థాపనలు చేసి 15 బ్యాంకులు, జాతీయ బ్యాంకులు అక్కడ, దాంతో పాటు ఎస్ఆర్ఎం, విట్టు, వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీలు ఏ విధంగా, అదే విధంగా రేపు 13వ తారీఖున సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్టివిటీ. నరేష్ గారు, ఏదైతే ప్రతి రాజధానికి ప్రతి పౌరుడు రావాలని కోరుకుంటాడో దానికి కనెక్టివిటీ అవసరం నరేష్ గారు. సీడ్ యాక్సెస్ రోడ్ తో పాటు రాజధాని ప్రాంతం చుట్టూ ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ఏ విధంగానైతే హోటల్ కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ఏ విధంగా అక్కడ పురుడు పోసుకుంటా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది, ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా పెట్టుబడులు క్యూ కడతా ఉన్నాయి. నరేష్ గారు, భారతదేశానికి రూపాయి పెట్టుబడి వస్తే 25 పైసలు పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్ కి వస్తా ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో గౌరవ నారా లోకేష్ గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 గా చేసిన ఘనత నారా లోకేష్ గారిది.
అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన నిర్వహిస్తున్న శాఖలో ఏ విధంగా ఆయన నిర్వహిస్తున్న శాఖల్లో అత్యున్నతంగా ఆయన అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి కలయిక కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంది. అదే విధంగా నరేష్ గారు ఉద్యోగ కల్పన, ఇక్కడ మనం ఎంత చెప్పుకున్నా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా రాష్ట్ర ప్రజలకే కావాల్సింది ఉద్యోగ కల్పన, యువకులకు. నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఈ రాష్ట్రంలో 2014 నుండి 19 మధ్య నారా చంద్రబాబు నాయుడు గారి కష్టంతో ఈ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్ని వీళ్ళ ధనదాహంతో ఏదైతే ఈ రాష్ట్రంలో తరిమేశారో, ఏ విధంగానైతే వలస కూలీలు మాదిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు ఇతర రాష్ట్రాలకు వలస కూలీలు మాదిరి తలర వెళుతున్న క్రమంలో వాళ్ళందరూ బాధలు గమనించిన నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగ కల్పన దిశగా కూటమి పనిచేస్తుందని ఆ రోజు మాటిచ్చారో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 20 లక్షల ఉద్యోగ కల్పన దిశగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు వస్తా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కల్పన చేస్తూనే ప్రైవేట్ రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగ కల్పన చేసే దిశగా, పెట్టుబడులు తెచ్చే దిశగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉంది. నరేష్ గారు డిఎస్సి నిర్వహిస్తామంటే ఒక్క నిమిషం అజయ్ గారు, కేసులు వేశారు. అజయ్ గారు డిఎస్సి గురించి మళ్ళీ ఒక్కసారి మాట్లాడదాం. మనతో జాయిన్ అయ్యారు. నరేష్ గారిని కంక్లూడ్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కల్పన చేస్తామంటే ఆ రోజు కేసులు వేశారు. ట్రాన్స్పరెంట్ గా ఏ విధంగా కూటమి ప్రభుత్వం డిఎస్సి నిర్వహించింది, 16,000 మందికి పైగా డిఎస్సి, 6,000 మందికి పైగా పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏ విధంగా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం. ఈ రోజు నరేష్ గారు మీరు చూస్తూనే ఉన్నారు, మీరు సీనియర్ జర్నలిస్టే. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అబద్ధ ప్రచారాలతో తన పార్టీని, తన ఉనికిని కాపాడుకునేదానికి డిఎస్సి మీద నిందలు వేసి నారా లోకేష్ గారి మీద ఏదో ఒక విధంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయన ఏదైతే విష ప్రచారం చేస్తూ ఉన్నాడో, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్ గా ఏదైతే డిఎస్సి నిర్వహించామో ఆ ఉపాధ్యాయులందరూ రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డిని బండబూతులు తిడతా ఉన్నారు. నరేష్ గారు, మేము నీ వల్ల ఇబ్బందులకు గురవుతా ఉన్నాం, మేము చాలా కష్టపడి చదువుకొని ఎగ్జామ్ లో పాస్ అయ్యి మీ ఉద్యోగాలు తెచ్చుకుంటే ఈ రోజు నువ్వు మేము కొనుక్కున్నాం అని చెప్తా ఉన్నావు, నీ మూలాన మేము అవమానాలకు గురవుతా ఉన్నాం అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని చీకొడతా ఉన్నారు నరేష్ గారు. ఇక అమరావతి అభివృద్ధి, నరేష్ గారు ఏదైతే వైసీపీ ఈ రోజు కూడా విషయం చిమ్ముతూ, నరేష్ గారు మీకు గుర్తు చేస్తా, ఒక 3 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతంలో ఉన్న కొంతమంది ఆ పార్టీకి సంబంధించి, ఆ పార్టీ సానుభూతి సంబంధించిన రైతులను పిలిపించుకొని అమరావతిలో అభివృద్ధి జరగకూడదనే ఒక కక్షపూరితమైన ఆలోచనతో ఏదైతే రైతులను రెచ్చగొట్టి సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆ మిగిలిన భూములు ఇవ్వకుండా అతను ఆడిన నీచ క్రీడ రైతులు చీకొట్టారు. నరేష్ గారు, ఈ రోజు మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలు తెలియదలుచుకున్నా, ఆ రోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, అమరావతి అభివృద్ధికి సహకరించలేదో వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ లో భూమిస్తే నరేష్ గారు 5 కోట్ల రూపాయలుగా పైగా వాళ్ళకి లబ్ధి చేకూరేది. అదే ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం వల్ల ఆ రైతులకు 2.5 కోట్లే వాళ్ళకి లబ్ధి చేకూరింది. అంటే జగన్మోహన్ రెడ్డి మాట నమ్మితే ఏ విధంగా జనం నష్టపోతారు, అమరావతి ప్రాంతంలో కూడా అదే విధంగా రైతుల్ని అతని మాయ మాటలతో నమ్మించి అమరావతి అభివృద్ధి జరిగితే శాశ్వతంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చిరస్థాయిగా ఎక్కడ నిలబడుతుందో అని ఒక నీచమైన ఆలోచనతో ఏదో ఒక విధంగా అమరావతి అభివృద్ధిని అడ్డుపడేదానికో, అమరావతి అభివృద్ధికి ఆటంకం కలిగించేదానికో ఈ రోజు కూడా నరేష్ గారు కోర్టులో కేసులు వేయటం, ముట్టుకాయలు తింటాం, ఏదో ఒక విధంగా ఆ ప్రాంతంలో ఉన్న రైతుల్ని రెచ్చగొట్టేదానికి ప్లాన్ చేయటం. అజయ్ గారు, ఒక్క నిమిషం ఈ అంశాలన్నీ మాట్లాడదాం. ఒక్క నిమిషం మనతో జాయిన్ అయ్యారు ఏలూరు రామచంద్రారెడ్డి గారు, ఏపీ బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్. వారితో కూడా ఒకసారి మాట్లాడాక మళ్ళీ మాట్లాడదాం. అజయ్ గారు, రామచంద్రారెడ్డి గారు నమస్తే. రామచంద్రారెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. వినపడుతుందా వాయిస్ నాది? అన్మ్యూట్ చేయండి సార్. రామచంద్రారెడ్డి గారు, అమరావతి
అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డబుల్ ఇంజిన్ జెట్ స్పీడ్తో వెళ్తున్నాయి. సో మరికొద్ది గంటల్లోనే మనకి 3 కీలకమైనటువంటి ఘట్టాలు అమరావతి రాజధానిలో ఆవిష్కృతం కాబోతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్ కావచ్చు, లేదా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇట్లాంటివన్నీ కూడా. సో ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వ సహకారానికి సంబంధించి? అలాగే ఇక్కడ ఎన్డీఏ కూటమి ఉంది, బీజేపీగా ఏం చెప్తారు ఈ పనుల గురించి, అమరావతి అభివృద్ధి పనుల గురించి ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం. 2024 నుంచి ఈ రోజు వరకు 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏవైతే పెండింగ్ వర్క్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా రిపేర్ చేయడం మొదలు పెట్టారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ సొంత ప్రాంతమైనటువంటి మార్కాపురంలో, అది మార్కాపురాన్ని జిల్లాగా గతంలో చెప్పాం, జిల్లా ఇస్తామని చెప్పేసి అధికారం రాగానే జిల్లా ఇచ్చాం. అలానే వెలుగొండ ప్రాజెక్టు ఉంది, శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు. ఆ 30 సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్టు పెండింగ్ పడుతూనే వస్తుంది. మరో ఈ నెల 22వ తారీఖున ట్రయల్ రన్ వేసి కృష్ణా జలాలని ఆ బీడువారిన ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలో ఉన్నటువంటి రైతుల కోసం నీరు ఇవ్వబోతున్నాం. అట్లనే రేపు 13వ తారీఖున ఈ రాజధానిలో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్లు గతంలో వైసీపీ ప్రభుత్వము చాలా దుర్మార్గమైన పని చేసింది. కారణం ఏంటంటే కన్స్ట్రక్షన్ అయిపోయినటువంటి బిల్డింగ్ అని, ఇది ప్రజల సొమ్ము, ప్రజాస్వామ్య దేశంలో ప్రజల సొమ్మును ప్రజలు వినియోగించుకోవాలా, అలా వినియోగించుకోకుండా ఉండే విధంగా వాటిని ఓపెనింగ్ చేయకుండా అట్లా నిర్వీర్యంగా పడేశారు. వాటన్నిటిని గౌరవ ప్రధానమంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారు ఎంతో స్పీడ్ గా తీసుకొచ్చి రేపు స్పీడ్ యాక్సెస్ రోడ్ గానీ, ఎమ్మెల్యే ఎంపీల క్వార్టర్స్ గానీ, ఆఫీసర్స్ బిల్డింగ్స్ గానీ అన్ని కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు కట్టిన ప్రతి పన్ను, ప్రతి రూపాయి, ప్రతి పైసని ప్రజలకి వినియోగించబడాలి. అలా కాకుండా గత 5 సంవత్సరాలు వారు ఏదో వాళ్ళ సొంత ప్రభుత్వం లాగా ప్రజలు అధికారం ఇచ్చారు కానీ పనిచేయడం కోసమే. అధికారం అనేది మనం పనిచేయడం కోసం, మనం ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టిన విధంగా పనిచేయాలి. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో చెప్పింది ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఏదో తూతు మంత్రంగా 4 పథకాలు ప్రజలకు అకౌంట్లో డబ్బులు వేసాము, డైరెక్ట్ బెనిఫిట్స్ పంపించామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారాన్ని కూడా వినియోగించుకోకుండా గత 5 సంవత్సరాల్లో వారు అభివృద్ధి లేకుండా చేశారు. ఈ రోజు అమరావతి నుంచి అనంతపురం వరకు, అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు ఎక్కడ చూసినా 6 లైన్ రోడ్లు, 8 లైన్ రోడ్స్. అలానే మనకి ఏవైతే ఎయిర్పోర్ట్లు, భోగారపురం ఎయిర్పోర్టే కాదు, ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ తీసుకురాబోతున్నాం. అలానే ట్రైన్లు, ఇప్పుడు త్వరలో వందే భారత్ స్లీపర్ ట్రైన్ రాబోతుంది. అది కూడా మన రాష్ట్రానికే మొదటగా వస్తుంది. అది కూడా విశాఖపట్నం నుంచి మనకి ఏదైతే ఈ అనంతపురం వరకు ప్రయాణిస్తుంది, మా మార్కాపురం కూడానే. అట్లే సింగిల్ రైళ్లను, ఏదైతే సింగిల్ ట్రాక్ ఉన్న రోడ్లన్నింటినీ కూడా 6 లైన్ రోడ్డు, 10 లైన్ రోడ్డు మార్చాము. అలానే సింగిల్ ట్రాక్ ఉన్న ట్రైన్ రోడ్లని కూడా డబుల్ ట్రాక్, వందే భారత్, త్వరలో బుల్లెట్ ట్రైన్ రాబోతుంది ఆంధ్రప్రదేశ్ కి. అంటే ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ స్పీడ్ తో వెళ్తుంది. అభివృద్ధి ప్రతి ఒక్క పౌరుడికి తెలియజేస్తుంది. రైతులకు పోలవరం మనకు ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఉంది. పోలవరం ని మొన్ననే మేము బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి నాయకత్వంలో పోలవరంకి వెళ్ళాం. రాష్ట్ర కమిటీ మొత్తం పోలవరంకి వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది. పోలవరం కూడా మరో సంవత్సరంలో 2027కి పోలవరాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఇద్దరు కూడా జాతికి అంకితం చేయబోతున్నారు. పోలవరంలో 2029 కల్లా పవర్ కూడా, మనం అక్కడ పవర్ కూడా జనరేట్ చేయబోతున్నాం. అంటే అన్ని రంగాల్లో, ముఖ్యంగా పెట్టుబడుల రంగం వస్తే సుమారుగా ఆంధ్రప్రదేశ్ కి ఇందాక సోదరుడు అజయ్ చెప్పినట్టుగా 14 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు, అది ప్రత్యక్షంగాను పరోక్షంగాను అన్ని రంగాల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు కేంద్రానికి వెళ్లి కేంద్ర మంత్రులు, కేంద్ర పెద్దలందరినీ కలిసి వారి ద్వారా పెండింగ్ ప్రాజెక్టులన్నిటి కూడా ఒక్కొక్కటిగా ముందుకెళ్తుంది. ఈ 2 సంవత్సరాల్లో అనుకున్న దానికన్నా ఎక్కువ స్పీడ్కి వెళ్ళాం. మరో 3 సంవత్సరాల పదవి కాలం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో మొన్న ఎలక్షన్ లో చెప్పినవే కాకుండా చెప్పనివన్నీ కూడా చేసి చూపిస్తాం. ప్రపంచంలోనే ఈ అమరావతి ఏదైతే మనం దేవతల రాజధానిగా పేర్కొంటున్నామో, ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి రాజధాని ఉండదు. అన్ని కూడా ఒకే ప్లేస్ లో ఒక అందమైన అద్భుతమైన భవనాలు,
రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, అన్ని ఆఫీసులు, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఆఫీసులన్నీ ఒకే బిల్డింగ్ లో. ఒక వ్యక్తి మన శ్రీకాకుళం వ్యక్తో, అనంతపురం వ్యక్తో అమరావతి వస్తే తన పనులన్నీ చూసుకొని ఒక 2 రోజుల్లో అక్కడ అలా ఒక టూరిస్ట్ కు వచ్చిన విధంగా ఒక విహారయాత్రకు సింగపూర్ కు అలా వెళ్తారు కదా దుబాయ్కి, అట్లా అలాంటి అధునాతమైన కట్టడాలు చూస్తూ ఆంధ్రప్రదేశ్ ది కేవలం రాజధాని కాదు, అది తెలుగువాడి యొక్క గుండె చప్పుడు అనే విధంగా, తెలుగువాడి ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా, రాజధాని ఒక సింబల్ గా ఏదైతే భారతదేశానికి రామాలయం అయోధ్య ఎట్లా సింబలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఈ దేశ ప్రజలకే ఒక గౌరవ సూచకంగా ఉంటుంది. అది ఒక ఐకానిక్ సింబల్ గా ఉండబోతుంది. అలానే ఏదైతే ఈ గోదావరి జలాలతో పోలవరం, కృష్ణమ్మ జలాలతో వెలుగొండ ప్రాజెక్టు, ఈ 2 ఇటు గ్రేటర్ రాయలసీమలో అటు కోస్తాలో ఈ 2 ప్రాజెక్టుల ద్వారా రైతులకు చాలా మేలు జరుగుతుంది. దీని ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్, మనం గతంలో అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ మరింతగా పెట్టుబడులు పెట్టి అక్కడ ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నాము. అలానే ఇథనాల్ ఫ్యాక్టరీలు చాలా ఆంధ్రప్రదేశ్ లో ఇథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకునే దానికోసం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఇథనాల్ ఫ్యాక్టరీలు పెట్టడం వల్ల రైతులు పండించినటువంటి వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, మిగతా ధాన్యాలు కావచ్చు, వాటి నుంచి ఇథనాల్ తీసుకోవడం వలన, ఆ ఇథనాల్ ని మన పెట్రోల్ లో మిక్స్ చేయడం వలన దాని ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. అలానే పొల్యూషన్ ని అవాయిడ్ చేయొచ్చు. ఈకో ఫ్రెండ్లీ సిస్టమ్ అనేది తయారవుతుంది. కొన్ని ప్రతిపక్షాలు చేస్తూ ఇథనాల్ ద్వారా ఇంజిన్ సామర్థ్యం తగ్గిపోతుందని, ఇథనాల్ ద్వారా స్పీడ్ మైలేజ్ రాదని చెప్తున్నారు. అదంతా తప్పుడు ప్రచారం. ఎప్పుడైతే మనం 150 కోట్ల జనాభాకు రీచ్ కాగలుగుతున్నాం, వాళ్ళ ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఖచ్చితంగా భవిష్యత్తులో E20 కాదు, E50, E80 దాకా వెళ్లే విధంగా మన ఈ ఆటోమొబైల్ రంగంలో ఉన్నటువంటి ఇంజిన్స్ ను కూడా స్పీడ్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఎంతో బాగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కారు 3 ఇంజిన్లతో వెళ్తుంది. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ ట్రిపుల్ ఇంజిన్ తో చాలా స్పీడ్ గా వెళ్తుంది. లోడ్ ఎక్కువ తీసుకొని ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ప్రధానమంత్రి గారు ఇస్తున్నారు. ఈ రాష్ట్రానికి వచ్చినన్ని సార్లు భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రధానమంత్రి గారు వెళ్ళలేదు. వచ్చిన ప్రతిసారి ఒక అభివృద్ధి పథకం, ఒక సంక్షేమ పథకాన్ని ఇక్కడే తయారు చేసి, ఇక్కడే ప్రణాళిక వేసి ముఖ్యమంత్రి గారితో చర్చించి ఆంధ్ర ప్రజలకు ఏ విధంగా బాగుంటుందని వారు మొన్న మా నితిన్ నడ్డా గారు కూడా రేపు 17-18 తారీఖులో వైజాగ్ రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే భారతదేశమే అభివృద్ధి చెందుతుందని మాకు మొన్న వీడియో కాన్ఫరెన్స్ చెప్పారు. మాధవ్ గారు కూడా వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సత్సంబంధాలుగా ఉండి ప్రజలకు అభివృద్ధి చేరువయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ తో అనినిత్యం సంభాషించి చర్చించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రపంచంలో ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందనంత స్పీడ్ గా, ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రానికి ముందు, స్వతంత్రం తర్వాత ఎట్లా ఉందో, మోడీ గారికి ముందు, మోడీ గారి తర్వాత ఎట్లా ఉందో, 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం రాకముందన్నట్టుగా ఈ పరిపాలన తీసుకొని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం అందించే విధంగా, అలానే రైతులకు నీరు అందే విధంగా, మహిళలకు ముఖ్యంగా వారి గౌరవం పెంచే విధంగా రాష్ట్రంలో మరుగుదొడ్లు యువ పారిశ్రామికవేత్తల కోసం తయారు చేయడం, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇంకా చాలా రకాలైనటువంటి చిన్న, మొన్ననే ఫిబ్రవరి మాసంలో ఎస్ఎంఈ పార్కుల విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో యువతకు ఉపాధి కోసం, ముఖ్యంగా మహిళలను ఎంటర్ప్రెనర్స్ చేసే దానికోసం ఈ గతంలో చేసినటువంటి వారు చేసినటువంటి అభివృద్ధిని అడ్డుకున్నారు. రామచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం చెప్పండి సార్. మీది ఏదో కొంచెం అంటే స్లోగా ఉంది, మీ వాయిస్ కొన్ని కరెక్ట్గా కనెక్టివిటీ సరిగ్గా లేనట్టుంది, మళ్ళీ మాట్లాడదాం. అజయ్ గారు, అమరావతిలో ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మరికొన్ని గంటల్లో ఎల్లుండి ప్రారంభం కానున్న ఈ ఐకనెక్ట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించి కానీ, సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి కానీ, కోర్ క్యాపిటల్కి వెళ్ళడానికి సీడ్ యాక్సెస్ రోడ్డు అది చాలా ఇంపార్టెంట్. సో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు రావడం వల్ల అక్కడ ఎలాంటి యాక్టివిటీ అమరావతిలో అంటే మనం చూడొచ్చు? ఎందుకంటే ఏదైనా రహదారి అనేది అభివృద్ధికి రాచమార్గాలు అంటూ చెప్తూ ఉంటారు కదా,
ఎలాంటి యాక్టివిటీ లేదా ఎలాంటి సంస్థలు అక్కడ వచ్చేదానికి అవకాశం ఉంది? ఈ సీడ్ యాక్సిస్ నిర్మాణంతో, సీడ్ యాక్సిస్ అందుబాటులోకి రావడంతో అమరావతి అభివృద్ధిలో ఎలాంటి కీలక మలుపు కాబోతోంది? మీరేమనుకుంటున్నారు? నరేష్ గారు, ఏ రాష్ట్ర రాజధానికైనా నరేష్ గారు సార్ ఒక్క నిమిషం అజయ్ గారితో మాట్లాడుతున్నాను. అజయ్ గారి తర్వాత మీరు మాట్లాడతారు, రామచంద్రారెడ్డి గారు. ఓకే. అజయ్ గారు కంటిన్యూ చేయండి. నరేష్ గారు, ఏ రాష్ట్ర రాజధానికైనా కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే రాష్ట్ర రాజధానికి కనెక్టివిటీ పెరుగుతుందో, రాజధానికి వచ్చే ప్రజల కోసం కావచ్చు, పెట్టుబడిదారులకి రావటానికి, ఏదైనా రాకపోకలకి కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు సీడ్ యాక్సెస్ రోడ్ అందుబాటులోకి రావడం వల్ల అమరావతికి కనెక్టివిటీ పెరగబోతా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో అమరావతి ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో, ఏదైతే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆయన ఆ రోజు ఆయన ఆలోచనలతో పురుడు పోసుకొని శంకుస్థాపన జరిగి ల్యాండ్ ఎక్విజేషన్ జరిగిన తర్వాత, ప్రభుత్వం పడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసమర్థత వల్ల 5 సంవత్సరాలు ఏదైతే అది మూలన పడిన దాన్ని మళ్ళీ 2 సంవత్సరాల సమయంలోనే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ని పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. అదే విధంగా అమరావతి ప్రాంతంలో కూడా రావెల్ అనే గ్రామం దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది ఎయిర్పోర్ట్ నిర్మాణానికి. నరేష్ గారు, ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్, అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్డు రాబోయే ఎల్లుండి 13వ తారీఖు ప్రారంభోత్సవం జరగబోతా ఉంది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ని జేఏడీకి అప్పగించి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకు అందించబోతా ఉన్నారు. శుభ పరిణామం. దాంతో పాటు నరేష్ గారు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు అమరావతి ప్రాంతంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకి, అదే విధంగా అమరావతి రైతులకి మాట ఇచ్చారో, మొదటి దశ నిర్మాణం అమరావతి నిర్మాణం 2028కి పూర్తి చేసే నేను మీ దగ్గరకి ఎలక్షన్లకు మళ్ళీ ఓటుకు వస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో, ఆ దిశగానే అమరావతి ప్రాంతంలో పనులు శరవేగంగా జరుగుతా ఉన్నాయి. అది ఒక ఎమ్మెల్యే క్వార్టర్సా, ఎమ్మెల్సీ క్వార్టర్సా, లేదా మంత్రులు నివాసాలా, లేదు న్యాయమూర్తుల నివాసాలా, అదే విధంగా ఐకాన్ టవర్లా, క్వాంటమ్ వ్యాలీనా, అదే విధంగా ఈ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏ విధంగా రాబోతా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాల కోసం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో నిర్మాణాలు మొదలైనవి, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలు, కార్యాలయాలు అమరావతిలో ప్రారంభం కాబోతా ఉన్నాయి. ప్రతి పని ఆయన పర్యవేక్షణలో, నారా చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో శరవేగంగా జరుగుతా ఉన్నాయి. నరేష్ గారు, ఇవన్నీ చూసి ఓర్వలేని వైసీపీ అమరావతి మీద ఎప్పటికీ విషం చిమ్ముతూనే ఉంది. ఎక్కడ అమరావతి నిర్మాణం పూర్తయి రేపు 2029 సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఆయన మరొకసారి ముఖ్యమంత్రి అయితే అమరావతి నిర్మాణంతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ గా నిలబడబోతా ఉంది. అది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అలా జరిగితే నారా చంద్రబాబు నాయుడు గారు అనే పేరు, ఎన్సీబీఎన్ అనే పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. అది నిలబడితే మనం ఓర్చుకోలేం. కాబట్టి ప్రతి అంశంలో ఈ వైసీపీ అనే ఒక సైకో పార్టీ, జగన్మోహన్ రెడ్డి, నరేష్ గారు, నేను మీ ద్వారా మళ్ళీ ఇంకోసారి రాష్ట్ర ప్రజలు తెలియజెప్పబోతా ఉన్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది క్యాన్సర్ లాంటిది. అది మనకు అర్థం కాదు, బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అర్థం కాదు, తినేసేది అప్పుడు అర్థం కాదు నరేష్ గారు. ఎందుకంటే నరేష్ గారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం కలియ తిరుగుతా 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న యువత యువకులను మోసం చేస్తా ఉన్నాడు. నేను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ కల్పన చేస్తా అని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా నారా చంద్రబాబు నాయుడు గారి కష్టంతో ఉత్తరాంధ్రకు కానీ, రాయలసీమకు కానీ, అమరావతికి కానీ వచ్చిన పెట్టుబడుల్ని వీళ్ళ ధనదాహంతో ఏ విధంగా ఈ రాష్ట్రమును తరిమేసి, నరేష్ గారు మీకు గుర్తు చేస్తా, మన రాష్ట్ర స్వయం సంస్థ
అమర్ రాజాని వీళ్ళు ఎన్ని ఇబ్బందులు గురి చేసి ఈ రోజు అమర్ రాజా తెలంగాణలో 2,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. అంటే నరేష్ గారు అక్కడ ఎన్ని వందల వేల ఉద్యోగ కల్పన జరుగుతా ఉంది నరేష్ గారు. అంటే మన రాష్ట్ర యువకులు నష్టపోయినట్టే కదా. ఖచ్చితంగా అది ఎవరు కన్ఫర్మ్ చేశారు? మేమే పంపించేశాం, మాకు ఇష్టం లేదు అమర్ రాజా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని చెప్పిన వ్యక్తి ఎవరు? సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది మీడియాలో కూడా అందరికి తెలిసిన అంశమే. ఆ వీడియో ఇప్పుడు కూడా మీడియాలో చూస్తే దొరుకుతుంది. నరేష్ గారు ఈ రాష్ట్రానికి వచ్చిన జాకి సోలార్ ప్రాజెక్టుల్ని, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లుల్లు, అదేవిధంగా HSBC, ఈ విధంగా కొన్ని వందల సంస్థల్ని ఈ రాష్ట్రం నుండి తరిమేసి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల్ని మత్తుకి బానిసలుగా తయారు చేసి, గంజాయికి ఈ రాష్ట్రాన్ని అడ్డాగా తయారు చేసి, కల్తీ మద్యానికి ఈ రాష్ట్రాన్ని అడ్డాగా తయారు చేసిన దుర్మార్గుడు సైకో జగన్మోహన్ రెడ్డి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రపంచ బ్యాంకు, జపాన్ బ్యాంకు, ఇట్లా ADB ఇట్లాంటి వాటన్నిటికి కూడా నిధులు ఇవ్వద్దని మెయిల్స్ కూడా పెట్టారు కదా నరేష్ గారు. మీకు ఇంకో విషయం గుర్తు చేస్తాను నేను. అమరావతి అభివృద్ధికి అడ్డుపడుతున్నారు, అది ఓకే. ఈ రాష్ట్రానికి ఏదైనా పెట్టుబడి వస్తుంది, ఒక సంస్థ ఈ రాష్ట్రానికి వస్తుంది, అది పెట్టుబడి పెడుతుందంటే వాళ్ళకు కూడా వీళ్ళు మెయిల్ పెడతారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఏదో ఒక రకంగా మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చుచ్చులేపి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన జరగకూడదు, సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల ప్రజలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఈరోజు అందిస్తా ఉందో అది వాళ్ళకి అందకూడదనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో వైసీపీ పార్టీ ప్రతి విషయంలో హైకోర్టుకి, నరేష్ గారు మీకు విషయం గుర్తు చేస్తాం, డిఎస్సిని ఏదైతే ట్రాన్స్పరెంట్ గా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన డిఎస్సిని క్యాన్సిల్ చేసి 16,000 పైగా ఉద్యోగ కల్పన జరిగింది. ఏదైతే వాటిని క్యాన్సిల్ చేయాలని చెప్పి వాళ్ళ ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు గౌరవ న్యాయస్థానం సాక్ష్యాలు అడిగితే వీళ్ళ దగ్గర సాక్ష్యాలు. నరేష్ గారు వీళ్ళు చేసే పని ఒక్కటే, బురద చల్లటం, కడుక్కోమంటాం. ఈరోజు డిఎస్సి నారా లోకేష్ గారిని రాజీనామా చేయమని అడుగుతా ఉన్నారు. ఈ రోజు నారా లోకేష్ గారు స్ట్రైట్ అవే జగన్మోహన్ రెడ్డి గారిని చర్చకు పిలిచారు. దమ్ముందా మీ జగన్మోహన్ రెడ్డికి? ఈ రోజు మా నాయకుడు, యువ నాయకుడు, ఈ రాష్ట్ర యువ రథ సారథి నారా లోకేష్ గారు. అజయ్ గారు ఒక్క విషయం అడుగుతాను, చెప్పండి. ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు అనేక వేదికల పైన కావచ్చు, అది ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన మీటింగ్ కావచ్చు, లేదా పార్టీ అంతర్గత మీటింగ్స్లో కూడా వైసీపీ ఏదైతే ఆయన గొడ్డలి పార్టీ అంటూ ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నారో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, మీరు సమర్థంగా తిప్పికొట్టాలని పదే చెప్తున్నారు. ఆయన ఎందుకని రిపీటెడ్గా చెప్తున్నారు? అంటే మీరు సరిగ్గా తిప్పికొట్టట్లేదా, లేకపోతే ఎందుకని ముఖ్యమంత్రి గారు పదే ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? నరేష్ గారు, ఇవాళ మీరు నా వాయిస్ అన్నారు, నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను, నా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విధంగానైతే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా ఉంది, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన చేస్తా ఉందో, నా వాయిస్ ఎలా ఉంది? నేను స్ట్రాంగ్ గానే ఉన్నాం కదా, స్ట్రాంగ్ అని. బట్ కాకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలకు అర్థం ఉంది నరేష్ గారు. ఎందుకో చెప్పనా, 2014-19 మధ్య కూడా ఈ విధంగానే మేము అభివృద్ధి చేశాం. అంటే నా పాయింట్ ఏంటంటే ఎక్కడైనా చేసిన దాన్ని చెప్పుకోవడంలో కానీ లేకపోతే తిప్పి కొట్టడంలో కానీ దుష్ప్రచారాన్ని ఎక్కడైనా వెనకబడుతున్నారా అనేది నా పాయింట్. లేదు నరేష్, అదే చెప్తా ఉన్నా. 2014-19 మధ్య మేము చేసిన అభివృద్ధిని కానీ, మేము చేసిన సంక్షేమాన్ని కానీ, మేము తీసుకొచ్చిన పెట్టుబడులను కానీ చెప్పుకోవడంలో ఎక్కడో మా లోపం ఉంది కాబట్టి ఈ సైకో 151 సీట్లతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇవాళ మా నారా చంద్రబాబు నాయుడు గారు స్ట్రైట్ అవే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మనం అభివృద్ధి చేయటం కాదు, సంక్షేమ కార్యక్రమాలు అందివ్వటం కాదు, ఈ రాష్ట్ర ప్రజలకి మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతా ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి అండదండలతో ఏ విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా ఉంది, అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చెప్పినట్టు అందిస్తా ఉంది అనేది ఖచ్చితంగా మనం ప్రజలకు తెలియజేయాలి. ఇంకొక విషయం, మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు నరేష్ గారు. అంటే చెప్పుకోవడంలో మీరు ఫెయిల్ అవుతా ఉన్నారా? పదే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎలక్ట్ చేస్తా ఉన్నారని. ఖచ్చితంగా నరేష్ గారు, మేము చెప్పుకోవడంలో ఫెయిల్ అవటం లేదు, బట్ కానీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని అంతే గట్టిగా బలంగా
తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా కూటమిగా మాపై ఉంది. ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను నరేష్ గారు, మీకు కూడా, మీరు కూడా తెలియదు కాదు, మీరు సీనియర్ జర్నలిస్ట్. సిదిరప్పలరాజు కొడుకు ఓ యాక్సిడెంట్ చేశాడు. ఓకే, యాక్సిడెంట్ జరిగింది, అది మానవ తప్పిదం. అక్కడ సిదిరప్పలరాజు కొడుకు చేయాల్సిన బాధ్యత చేయకపోగా కొడుకుని తప్పించేదానికి ఒక మూడో వ్యక్తిని కేసులో ఇరికించి వాళ్ళని సాక్ష్యాలు తారుమారు చేసి, అంటే ఆ రకంగా చేసిన వ్యక్తిని నరేష్ గారు ఎవరిని పరామర్శించాలి? ఒక ప్రతిపక్ష నాయకుడు నష్టపోయింది ఎవరు? ఏ కుటుంబం రోడ్డున పడింది? వాళ్ళని పరామర్శించకుండా ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ సైకో, ఈ గొడ్డల పార్టీ అధినేత అక్కడికి వెళ్ళి 18 ఏళ్ల కుర్రోడండి, 44 ఏళ్ళు వచ్చేసి చచ్చిపోతే అంటే ఏంటి నరేష్ గారు? అంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళు వైసీపీ పార్టీ ఆలోచనలో ఇంకెవరు బతకూడదా ఈ రాష్ట్రంలో? బతికే హక్కు లేదా? అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటలను బట్టి అదే అర్థం చేసుకోవాలి. ఇంక మరి 40 ఏళ్లు దాటితే పేదవాడైతే చనిపోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ, గొడ్డల పార్టీ, సైకో జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ అధినాయకులు, వాళ్ళ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖచ్చితంగా బలంగా తిప్పి కొట్టాల్సిన బాధ్యత. ఎందుకంటే నరేష్ గారు, ఈ 24 నెలల పరిపాలనా సమయం ఏ విధంగా కూటమి ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంది ఈ రాష్ట్రంలో, ఏ విధంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో, ఈ రాష్ట్రానికి గూగుల్ ఏ విధంగా వచ్చింది, టీసీఎస్ ఏ విధంగా వచ్చింది, కాంగ్రెజెంట్ ఏ విధంగా వచ్చింది, ఇన్ఫోసిస్ ఏ విధంగా వచ్చింది, రాయల్ ఎన్ఫీల్డ్ ఏ విధంగా వచ్చింది, క్యారియర్ ఏసీ సంస్థ ఏ విధంగా వచ్చింది, యుద్ధ విమానాలు ఏ విధంగా తయారవుతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అదే విధంగా ఈ రాష్ట్రానికి ఏ విధంగానైతే రైతుల్ని అండగా నిలబడేదానికి నీటి పారుదల ప్రాజెక్టుల్ని శరవేగంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా పూర్తి చేయబోతా ఉంది. మీకు నరేష్ గారు ఒక విషయం గుర్తు చేస్తా. జగన్మోహన్ రెడ్డి అనే సైకో ఎంత జోకర్ అంటే, వెలిగొండ ప్రాజెక్ట్ లో కనీసం ఒక చుక్క నీరు కూడా పారించకుండా ఆ ప్రాజెక్టుని జాతికి అంకితం చేసిన పరమ పనికిమాలినోడు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాం, కేంద్ర ప్రభుత్వం మేము అందరం కలిసి సమన్వయం చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల్ని శరవేగంగా పూర్తి చేస్తూ, నరేష్ గారు ఎంత అయితే నిరుద్యోగ యువతీయులను కాపాడి ఉద్యోగ కల్పన చేయాలో అదే విధంగా రైతులకు కూడా అండగా ఉండాలి. మాది రైతు ప్రభుత్వం. ఈ రోజు వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వబోతా ఉన్నాం. అదే విధంగా పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా శరవేగంగా పూర్తి చేసి 2028కి జాతికి అంకితం ఇవ్వబోతా ఉంది కూటమి ప్రభుత్వం. నరేష్ గారు, ఈ రాష్ట్రంలో ఒక ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా కాదు, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి. మా నినాదం అభివృద్ధి వికేంద్రీకరణ, ఏకైక రాజధాని అమరావతి. అమరావతిలో ఏదైతే 29,000 మందికి పైగా రైతులు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో వాళ్ళ యావదాస్తిని, భూమిని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు అందించారో వాళ్ళ నమ్మకం నిలబెట్టే విధంగా గతంలో 2014-19 మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ అనేక కేసులు వేస్తే వాటన్నిటిని దాటుకొని లాస్ట్ 2 సంవత్సరాలు శరవేగంగా ఏ విధంగా అమరావతిలో పనులు ప్రారంభించామో, ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 24 నెలల పరిపాలనా సమయంలో నరేష్ గారు మీరు చూస్తూనే ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ మీరు కూడా, ఏ విధంగా అమరావతి ప్రాంతంలో రోడ్ల నిర్మాణంతో పాటు భవనాల నిర్మాణం, అక్కడ ఏ విధంగా అక్కడ ఆ ప్రాంత ప్రజల నమ్మకంతో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అండగా నిలబడ్డారో, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అమరావతి ప్రాంత రైతులు ఏ విధంగా అండగా నిలబడ్డారో వాళ్ళ కలలు నిజం చేసే విధంగా ఈ రాష్ట్రానికి తలమానికంగా అమరావతి నిర్మాణం జరగబోతా ఉంది. ఈ దేశ చరిత్రలో నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చిరస్థాయిగా నిలబడబోతా ఉంది అమరావతి నిర్మాణంలో. రైట్, ఒక్క నిమిషం అజయ్ గారు. 2029లో కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టబోతా ఉంది. దేశానికే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గాని సంక్షేమంలో గాని ఒక మోడల్ గా నిలబడబోతా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. రైట్, ఒక్క నిమిషం. ఈ రోజు ఈ రాష్ట్రంలో నరేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నారా లోకేష్ గారు ఏ విధంగా దేశ విదేశాలు తిరుగుతూ అజయ్ గారు ఒక్క నిమిషం మాట్లాడదాం, ఆ అంశాలు కూడా మాట్లాడదాం. ఒక్క నిమిషం. పెట్టుబడులకు సంబంధించి కూడా రామచంద్రారెడ్డి గారు అమరావతికి సంబంధించి, అమరావతిలో నిర్మాణాల పురోగతికి సంబంధించి
కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి కాఫీ టేబుల్ బుక్ ఏదో ప్రజెంట్ చేసినట్టున్నారు ఎంపీలు, మీడియాలో వచ్చినాయి. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనుల పురోగతికి సంబంధించి కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా మనం మీడియాలో వార్తలు వచ్చినాయి. సో బీజేపీ పెద్దలు ఏమనుకుంటున్నారు అమరావతి నిర్మాణం గురించి? అమిత్ షా సంతృప్తి వ్యక్తం చేశారంటే ఆబ్వియస్గా అది కేంద్ర ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసినట్లు అనుకోవచ్చా? ఎలా చెప్తారు? ఏం చెప్తారు దీనిపై? నరేష్ గారు, నేను మా మిత్రుడు అందరం కూడా అజయ్ కూటమి కార్యకర్తలం కాబట్టి పార్టీ కోసం ప్రచారం చేస్తున్నాం, మా బాధ్యత కాబట్టి. ఎవరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మా మిత్రుడు ఏదో మేము వెనకబడ్డామన్నారు కానీ మేము కట్టిన కట్టడాలే సమాధానం. కూటమి ప్రభుత్వం అమరావతిలో కట్టిన రాజధాని ప్రపంచానికి సమాధానం చెప్తుంది. కూటమి ప్రభుత్వం ఈ యొక్క అమరావతిలో రాజధానిలో రైతులు వాళ్ళ యొక్క పొలాలు త్యాగం చేసి వాళ్ళ పొలాల మీద పొలాల్లో రైతులు చేసిన త్యాగానికి ఏమిచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేము. ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్ర ప్రజలంతా కూడా ఆ రైతులకు రుణపడి ఉంటాం. రాష్ట్రం ఈ ఎన్ని తరాలున్నా ఆ రాజధాని గ్రామాల రైతులు చేసినటువంటి త్యాగానికి మనమందరం పాదాభివందనం చేయాల్సిందే. అక్కడ కట్టడాలు కనపడుతున్నాయి నరేష్ గారు, కాదు అది కేవలం ఒక రోడ్లు కాదు. రాజధానికి ఒక తెలుగువాడి యొక్క గౌరవం కోసం, తెలుగు వాడి యొక్క ఆత్మాభిమానం అక్కడ కనిపిస్తుంది మనకు. తెలుగు వారి యొక్క శ్రమ, తెలుగు వారి యొక్క దాని యొక్క ఏమంటారు ఇమేజ్ అక్కడ మనం ఒక అబ్బాయిని గర్వంగా చెప్పుకున్నట్టే అమరావతి నా రాజధానిని గర్వంగా చెప్పుకుంటాం. మేము పార్టీ కార్యకర్తలుగా మా వంతు మేము ప్రచారం చేస్తాం, అది మా బాధ్యత. అజయ్దైనా నాదైనా బాధ్యత. మేము ఎవ్వరం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం 2029 ఎన్నికల్లో అఖండ విజయం సాధించబోతుంది. కారణం మీరు ఇందాక చెప్పారు కదా, స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత అన్నట్టుగా మోడీ గారికి ముందు మోడీ గారి తర్వాత అన్నట్టుగా ఈ 24 ఎన్నికలకు ముందు 24 తర్వాత అన్నట్టుగా ఈ 2 సంవత్సరాలనే పోలవరం చూడండి. పోలవరం జాతికి అంకితం కాబోతుంది. మీరు సీనియర్ జర్నలిస్ట్ తెప్పించుకోండి, డేటా తెప్పించుకోండి. వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం కాబోతుంది ఈ నెలలోనే. రాజధాని జాతికి అంకితం కాబోతుంది ఎల్లుండి బిల్డింగ్లు. అంటే మన కూటమి ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు కనబడుతున్నాయి. మనం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చూపిస్తున్న టీవీలో కనిపిస్తుంది రోడ్ రోలర్లు, అక్కడ ఉన్నటువంటి రోడ్లు, అక్కడ జరుగుతున్న పనుల పురోగతి మీడియాలో వస్తుంది వార్తలు. ఇప్పుడు మనకు గిట్టని మీడియాలో కూడా వస్తుంది, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారని. వాళ్ళు అక్రమం అని చెప్తారు తప్ప మేము కట్టలేదని చెప్పట్లేదు ఎవరు కూడా. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఒకప్పుడు టెక్నాలజీ లేదండి. ఈ రోజు టెక్నాలజీ ప్రతి వారి చేతిలో, సెల్ ఫోన్లు అవ్వ చేతిలో కూడా ఉంది. మన అవ్వలు 80-90 ఏళ్ళ ముసలి అవ్వల చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంది. వాళ్ళు కూడా చూస్తున్నారు టెక్నాలజీతో ఎక్కడ కడుతున్నారని. మేం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, మా బాధ్యతగా చేస్తాం అంతే. ఈ అక్కడ మనం చేసిన పనులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వాజ్పేయి గారి యొక్క డ్రీమ్, గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా భాగస్వామిగా ఉన్నారు. వాజ్పేయి గారి డ్రీమ్ సింగిల్ రోడ్లు కాదు, పెద్ద రోడ్లు ఉండాలి. రవాణా అనేది తక్కువ సమయంలో రీచ్ కావాలి. మన రైతులు పండించిన పంటను తొందరగా రామచంద్రారెడ్డి గారు, మీది ఏదో కనెక్టివిటీ చాలా పూర్ గా ఉంది. సో మీరు మాట్లాడుతున్న అంశాలు చాలా వరకు మిస్ అవుతున్నాయి. తక్కువ సమయంలో వాళ్ళ గన్మెన్స్ లైన్ గా 8 లైన్ గా స్పీడ్ యాక్సెస్. మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి మా మార్కాపురంకి వెళ్ళాలంటే, హైదరాబాద్ నుంచి మార్కాపురం వెళ్ళాలంటే 8 గంటలు పట్టింది నరేష్ గారు. ఇప్పుడు కేవలం 4 గంటలే చేరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మారుమూల గ్రామాల్లో కూడా గతంలో గుంతల రోడ్లే కాదు, ఈ రోజు హైవే రోడ్లు వేస్తున్నాం. ఎయిర్పోర్ట్ రన్వే చూడండి, భారతదేశంలో అత్యంత పెద్ద రన్వే అండి. ముఖ్యంగా 1,00,000 పైన ఉద్యోగాలు చేస్తారు. రేపు భవిష్యత్తులో అమరావతి అంతే, ఒక 25 లక్షల మంది పనిచేసే
ఆ రామచంద్రారెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం చివరిలో రాజధాని ఒకసారి. తయారైపోతుంది. మీ చాలా పూర్ కనెక్టివిటీ, మీరు మాట్లాడుతున్న అంశాలు చాలా మిస్ అవుతున్నాం. గారు ఎంతో దూరదృష్టితో అంత పెద్ద ల్యాండ్ సేకరించి మరెవరూ సేకరించలేరు అంత పెద్ద ల్యాండ్. చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాల్సింది ఏంటంటే వారు నేను గతంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని చాలా సార్లు విమర్శించాను. కానీ కొన్ని సందర్భాల్లో వారు చేస్తున్న అభివృద్ధిని ఆ రోజు కూడా కాంప్లిమెంట్ ఇచ్చాను. నేను ఒక స్టూడెంట్ లీడర్ గా ఉన్నప్పుడు కూడా. రైట్, రామచంద్రారెడ్డి గారు మళ్ళీ మాట్లాడారు. అజయ్ గారు, ఇందాక ఇప్పుడు ఏవైతే చెప్పుకుంటున్నాం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వాటి గురించి, కానీ ఇంకొన్ని చాలా పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. వాటి గురించి, వాటి లక్ష్యాల గురించి ఎప్పటిలోపు కంప్లీట్ అవుతాయి? సో వాటి పురోగతి ఏంటి? నరేష్ గారు, ఏదైతే ఈరోజు మనం చెప్పుకుంటా ఉన్నామో సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ప్రారంభం కాబోతా ఉన్నాయి. ప్రజలకు అందుబాటులోకి రాబోతా ఉంది సీడ్ యాక్సెస్ రోడ్డు. అక్కడ ఆ ప్రాంతంలోనే 175 మంది ఎమ్మెల్యేలు, 60 మందికి పైగా ఎమ్మెల్సీలు అక్కడ నివాసం ఉండబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఆ ప్రాంత అభివృద్ధికి సీడ్ యాక్సెస్ రోడ్డు ఉపయోగపడుతుంది. నరేష్ గారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అమరావతి రాజధాని గ్రోత్ ఇంజన్, అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే జరుగుతుంది. నరేష్ గారు, మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. చెప్పండి. అమరావతి రాజధాని అనే విషయాన్ని తొలగించేదానికి, అమరావతి రాజధానికి ఉండకుండా చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు నానా రకాల ప్రయత్నం చేశాడు ఆయన అధికారంలో ఉంటాయి. కానీ కనీసం ఒక గుప్పెడ మట్టిని కూడా అమరావతి నుండి కదిలించలేకపోయాడు. అది అమరావతి గొప్పతనం, ఆ ప్రాంత రైతుల కష్టం, వాళ్ళ జీవిత ఆశయం, వాళ్ళ జీవితం అక్కడ ఉంది. వాళ్ళందరూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళు పోరాటం చేశారు. దగ్గర 3 సంవత్సరాలకు పైగా అనేక మంది రైతులు ప్రాణత్యాగం అమరావతి రాజధాని. నరేష్ గారు, ఇవాళ పార్లమెంటులో యావత్ దేశం ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అమరావతి అని ముక్త కంఠంతో ఏకవాక్య తీర్మానం చేస్తున్న క్రమంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన క్యాన్సర్ గొడ్డల పార్టీ వైసీపీ పార్టీ ఆ రోజు ఏ విధంగా హేయంగా పార్లమెంట్ లో వీళ్ళ ప్రవర్తన, అమరావతి ఏకైక రాజధాని బిల్లుకి సమర్థించకపోగా బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళిన గనులు వీళ్ళు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు మైండ్ పనిచేయక మావిగన్నని. గతంలోనే నువ్వు 151 సీట్లు తెచ్చుకొని 22 మంది ఎంపీలు ఉన్నప్పుడే అమరావతిలో గుప్పెడ మట్టి కదిల్చలేని చాతగాని దద్దమ్మ పార్టీ నువ్వు నీ పార్టీ. ఈ రోజు పార్లమెంటు సాక్షిగా యావత్ దేశం ఏకగ్రీవంగా ఏకవాక్య తీర్మానంతో ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది. ఈ రాష్ట్రానికి అమరావతి ఏ విధంగా రాజధానిగా నిలబడుతుంది? అజయ్ గారు, అభివృద్ధిలో ఎగబడుతుంది. నరేష్ గారు, అభివృద్ధిలో దేశానికి అమరావతి తలమానికం కాబోతా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన విజనరీతో రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల లోపు అమరావతి ప్రాంతంలో మొదటి దశ పనులు పూర్తి చేసుకొని ప్రతి దాన్ని ప్రజలకు చూపించి ఏ విధంగా రాబోయే 5 సంవత్సరాల్లో ఈ దేశానికి అమరావతిని తలమానికంగా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి చేయబోతా ఉందని చెప్పి 2029 సార్వత్రిక ఎన్నికలకు వెళ్తాం. నరేష్ గారు, ఇంకో విషయం గుర్తు చేస్తా. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనే పేరు మీద ఎలక్షన్కి వెళ్ళాడు. మేము అమరావతి ఏకైక రాజధాని అని ప్రజల వద్దకు వెళ్ళాం. ఎవరు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదించారు? ఏక కంఠంతో, ముక్త కంఠంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తం అమరావతి ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని ఆ రోజు ప్రజలు మా కూటమి గెలుపుతో యావత్ దేశానికి తెలియజేశారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అమరావతి అని బిల్లు పాస్ అయింది. ఇక రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోలు ఏమి చేసినా ఈ రాజధాని నుంచి ఇటుగా కూడా కదిల్చలేరు. రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కూటమి ప్రభంజన విజయాన్ని
చేరుకోబోతా ఉంది. ఈ రాష్ట్రానికి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. రైట్ నరేష్ గారు ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యావత్ తెలుగు ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేయబోతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా అమరావతి నిర్మాణం జరగబోతా ఉంది. నరేష్ గారు, భారతదేశం కాదు, యావత్ ప్రపంచం ఆంధ్రప్రదేశ్ అమరావతి వైపు చూసే విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి అండదండలతో ఢిల్లీని తలదన్నే రాజధాని ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తానని చెప్పి ఆ రోజు గౌరవ నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే విధంగా 2029 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లే లోపే మొదటి దశ పనులు పూర్తి చేసుకొని ఈ దేశానికే కాదు యావత్ ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ వైపు, అమరావతి వైపు చూసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి అభివృద్ధి చెందబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ కి గ్రోత్ ఇంజన్ గా అమరావతి మారబోతా ఉంది ఆయన నాయకత్వంలో, ఆయన విజనరీతో. ఈ రోజు నరేష్ గారు, ఒకసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తులే కొంచెం అభివృద్ధి చేశాం, సంక్షేమ కార్యక్రమాలు అక్కడక్కడ ఇచ్చాం, ఇక మనం హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అనే పరిస్థితుల నుంచి 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ఈ రోజు కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాట ఇచ్చాడో ఆయన, జగన్మోహన్ రెడ్డి మాదిరి పరదాల మాటన, బార్గేట్ల మాటన కాకుండా ప్రతి నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ఇంకా ఏం అభివృద్ధి చేయాలి, ఇంకా ఏం సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలి, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో 365 రోజుల్లో కనీసం 200 రోజులకు పైగా ప్రజలతో మమేకం అవుతూ ఈ రాష్ట్రానికి ఇంకా ఏం పెట్టుబడులు తేవాలి, ఏం సంక్షేమ కార్యక్రమాలు అందించాలి, సుదూర ప్రాంతాలకి కనెక్టివిటీ ఏ విధంగా ఇవ్వాలి, గిరిజన ప్రాంతాలకి ఏ విధంగా ప్రజలకు రోడ్లు నిర్మాణం జరగాలి, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు. అదే విధంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేదానికి నారా లోకేష్ గారు ఏ విధంగా ఆర్నిసలు శ్రమిస్తా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ రాష్ట్రానికి ఏ విధంగా దేశానికి రూపాయి పెట్టుబడి వస్తే ఆంధ్రప్రదేశ్ కి 25 పైసల పెట్టుబడులు వస్తా ఉన్నాయి. నరేష్ గారు, మీరు ఒక్క నిమిషం, వికేంద్రీకరణ జరుగుతా ఉంది, అభివృద్ధి వికేంద్రీకరణ. ఏ విధంగా లక్షల సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన జరుగుతా ఉంది. ఈ రోజు కూటమి ప్రభుత్వ కష్టం ప్రతి నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ఇంకా ఏం అభివృద్ధి చేయాలి, ఇంకా ఏ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించాలి, మధ్య తిరుగుతూనే ఇంకా ఎంత చేస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించగలమనే ఒక ఆలోచనతో 3 నాయకులు, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా ఉన్నారు. నరేష్ గారు, అమరావతి ఏ విధంగా శరవేగంగా పనులు జరుగుతా ఉన్నాయి. ఆ ప్రాంతానికి ఎవడైతే ఈ రోజు వైసీపీ నాయకులు కానీ, వాళ్ళకు కొమ్ము కాస్తున్న ఒక వర్గం మీడియా కానీ అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు, దోపిడీ జరుగుతా ఉందని ఎవడైతే మాట్లాడుతా ఉన్నాడో నోటికి వచ్చినట్టు వాళ్ళందరికీ మీ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దమ్ము ధైర్యం ఉంటే అమరావతి ప్రాంతానికి రండి. ఏ విధంగా ట్రాన్స్పరెంట్ గా అక్కడ అభివృద్ధి జరుగుతా ఉంది, ఏ విధంగా శరవేగంగా పనులు పూర్తవుతా ఉన్నాయి, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని పురుడు పోసుకుంటా ఉంది, ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో పెట్టుబడులు అమరావతికి వస్తా ఉన్నాయి. అజయ్ గారు, ఫైనల్ గా అజయ్ గారు కంక్లూడింగ్ గా చెప్పండి. ఇప్పుడు మీరు అన్ని చాలా విషయాలు చెప్పారు. సో రాబోయే కాలంలో ఈ సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణంతో లేదా రేపు ప్రారంభోత్సవం చేస్తారు కాబట్టి ఇది అమరావతి అభివృద్ధిలో లేదా అమరావతి ఏదైతే ఉందో ఇప్పటి వరకు రాజధాని ప్రాంతం, దాని అభివృద్ధిలో ఎలాంటి మలుపు తీసుకురాబోతోంది, ఎలాంటి కీలకం కాబోతోంది, దీనికి సంబంధించి కంక్లూడింగ్ గా ఏం చెప్తారు? నరేష్ గారు, మీ ద్వారా ఇంకో గుడ్ న్యూస్ నేను రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఈ రోజు హైకోర్టులో ఏదైతే అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంకుగా మారి కొంతమంది కోర్టుకు వెళ్లి వ్యాజ్యాలు వేసి ఆ సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి అడ్డంకిగా తయారయ్యారో ఆ కేసులన్నీ వాళ్ళ హైకోర్టు కొట్టేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్ట్యా అంటే ఇక సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కంక్లూడింగ్ గా చెప్పండి. శరవేగంగా జరుగుతుంది. ఈ రాష్ట్రానికి కనెక్టివిటీ ఎంత అవసరమో అదే విధంగా సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం రాబోయే రోజుల్లో అమరావతికి కనెక్టివిటీ పెంచే విధంగా, అదే విధంగా అమరావతిలో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీతో, నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో, నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో
అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు వస్తే రాయలసీమ ఉత్తరాంధ్రకి వెళ్తా ఉన్నాయో అదే విధంగా అమరావతికి కూడా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తా ఉన్నాయి. అక్కడ నిర్మాణాలు ప్రారంభమైనవి. రాబోయే ఒక 7-8 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలనా సమయంలో యావత్ దేశంతో పాటు ప్రపంచం కూడా తలెత్తి చూసే విధంగా అమరావతి ఉండబోతా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన విజనరీతో. ఇదైతే నేను ఖచ్చితంగా యావత్ తెలుగు ప్రజలకి ఘంటాపథంగా గర్వంగా చెప్పగలను. రైట్. రామచంద్రారెడ్డి గారు, కంక్లూడింగ్ గా చెప్పండి, అమరావతి ఏదైనా అమరావతి పనుల పురోగతి కావచ్చు లేదా ఏదైనా కొత్తది అమరావతిలో వస్తుందంటే ఎన్నో దుష్ప్రచారాలు ప్రతిపక్ష పార్టీ చేస్తోంది. సో దీన్ని ఎలా తిప్పికొట్టబోతున్నారు? అలాగే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంతో అమరావతి రాజధాని ప్రాంతంలో ఎలాంటి పురోగతి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాబోతోంది ఈ రోడ్ కనెక్టివిటీతో అనేది కంక్లూడింగ్ గా చెప్పండి. కోసం, ప్రతిపక్షాల కోసం కాదు. ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం అయితే వాళ్ళకి ఆన్సర్ చెప్పాలా, వాళ్ళ అసెంబ్లీకి కూడా రావట్లేదు కాబట్టి. ఎందుకంటే రేపు ఇవన్నీ ప్రారంభోత్సవం చేస్తే ఎల్లుండి సీఎం గారు వాళ్ళు మళ్ళీ ఏదో ఒకటి ప్రచారం మొదలు పెడతారు. అందుకనండి వాళ్ళ గురించి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళ గురించి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. మొన్న భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం అయింది, మనం అందరం చూసాము. అది ప్రపంచానికి సమాధానం చెప్తుందండి. అక్కడ ఉన్న ఎయిర్పోర్టు, రన్వే, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ప్రపంచానికి సమాధానం చెప్తుంది. మనము మీరు బాధ్యతగా పిలిచారు కాబట్టి మేము పార్టీ కార్యకర్తలుగా, పార్టీ యొక్క ప్రచార సాధనాలుగా పనిచేయాలి. అట్లనే అమరావతిలో కూడా ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మోడీ గారు గ్రహించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రాష్ట్రానికి ఇవ్వనంత నిధులు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. మా పనులే సమాధానం చెప్తాయండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంస్థలు ఉన్నాయి కదా, అమరావతిలో ఆ సంస్థల నిర్మాణం పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు చూసి ప్రతి రాష్ట్రం మాకు ఇలాంటి రాజధాని కావాలని ఆల్రెడీ అడుగుతారు ప్రధానమంత్రి గారిని. అందరు రాష్ట్ర ముఖ్యమంత్రులు మాకు భోగాపురం లాంటి ఎయిర్పోర్ట్ కావాలంటున్నారు, మాకు అమరావతి లాంటి రాజధాని కావాలని అడుగుతున్నారు, మాకు అలాంటి విద్యా సంస్థలు కావాలంటున్నారు, అన్ని పరిశ్రమలు కావాలని అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది అన్ని రంగాల్లో. ఒక మన రాజధాని కాదు. రామచంద్రారెడ్డి గారు, రైల్వే రాజధానికి రైల్వే కనెక్టివిటీ గురించి వర్క్ ఎంత వరకు వచ్చింది? దానికి ప్రోగ్రెస్ ఏంటి, మీకు ఏమైనా ఐడియా ఉందా? ప్రోగ్రెస్ ఉందండి. ఆల్రెడీ పర్మిషన్స్, అప్రూవల్స్ అన్ని కూడా అయిపోతున్నాయి. ఈ మరో 3 సంవత్సరాల్లో మేము చెప్పినవన్నీ చేస్తాం. చెప్పనివి కూడా, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనివి కూడా మాక్సిమం అన్ని అయిపోతాయి. మేము చేసిన పనులే ప్రపంచానికి తెలియజేస్తుంది. ప్రతి తెలుగు వ్యక్తికి తెలుసండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడిపోయిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి, రాజధాని లేని రాష్ట్రానికి ఏదైతే నవీన నాపచేనే పండుతుందని ఒక సామెత ఉన్నట్టుగా ఈ రాజధాని లేని ఈ రాష్ట్రమే ప్రపంచంలో ఇలాంటి రాజధాని కావాలని ఎలాగైతే కట్టడాల కోసం సింగపూర్, దుబాయ్ పోయే వాళ్ళ గతంలో, ఈ రోజు భవిష్యత్తులో వేరే దేశాల్లో ఉన్నటువంటి ఆ దేశస్తులు కూడా భారతదేశంలోని అమరావతికి రావాలి. అమరావతి అనేది ఒక చక్కటి నేము, దేవతల రాజధాని పేరు. ఆ పేరుకు తగ్గట్టుగా ఇక్కడ కట్టడాలు ఉన్నాయి. ఇక్కడ భవిష్యత్తులో లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. రైతులు పండించినటువంటి మీరు స్పీడ్ యాక్సెస్ రోడ్ గురించి చాలా సార్లు అడుగుతున్నారు. వాజ్పేయి గారి డ్రీమ్ ఈ 6 లైన్ రోడ్లు, 10 లైన్ రోడ్స్. నరేంద్ర మోడీ గారి ఈ యొక్క లక్ష్య సాధన కోసం చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుతూ పనిచేస్తున్నాడు. నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి టార్గెట్ ను చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుతూ పనిచేస్తూ, పవన్ కళ్యాణ్ గారిని, మాధవ్ గారిని చెరువు పక్కన కూర్చోబెట్టుకొని సలహాలు సూచనలతో చాలా చక్కగా, చంద్రబాబు నాయుడు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఇప్పుడు చేసినంత చక్కటి వర్క్ చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడు చూడలేదు. నేను స్టూడెంట్ నాయకుడిగా కూడా బాబు గారి పరిపాలన చూశాను. ఈరోజు వయసు పైబడ్డా కూడా యువకుడిలాగా పనిచేస్తూ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి చాలా చక్కగా కుటుంబం పనిచేస్తుంది. అమరావతిలో కట్టడాలు, అది కేవలం కట్టడాలు కాదండి, లక్షల మందికి ఉద్యోగాలు. అక్కడ మనకు ఆర్బీఐ కూడా, బ్యాంకింగ్ రంగం కూడా, చాలా సంస్థలు, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్ కూడా నిర్మితం కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంస్థలు క్వార్టర్సే కాదు, అక్కడ ఒక ఫైనాన్షియల్ రాజధాని అవుతుంది. ఢిల్లీకి ఏ విధంగా అయితే ఢిల్లీ తర్వాత ముంబై రాజధాని ఉందో, ఇప్పుడు ఢిల్లీ కంటే ముంబై కంటే కూడా మన అమరావతి ఫస్ట్ ప్లేస్ లో ఉంటది.
ఢిల్లీ సెకండ్ ప్లేస్కి వెళ్తుంది, ముంబై థర్డ్ ప్లేస్కి వెళ్తుంది. ఆ విధంగా ఉండబోతుంది. మీకు సింగిల్ కన్క్లూజన్ చేయాలంటే సింగిల్ వర్డ్ లో భారతదేశంలో ఏ రాజధానికి తగ్గకుండా భారతదేశ రాజధాని ఢిల్లీని మించిన రాజధాని ఏదన్నా ఉందంటే అది అమరావతి. ఆ అమరావతి రాజధానిలో ఉన్నటువంటి భవిష్యత్ తరాలకు పనికొచ్చేటువంటి యువతకు, పెద్దవాళ్ళకి అందరికీ ఒక చక్కటి ప్లేస్మెంట్. షాపింగ్ మాల్ దగ్గర అక్కడ రాసిన 1 స్టాప్ అన్నట్టుగా భారతదేశానికి 1 స్టాప్ ఉంది అంటే అది అమరావతి. ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బాబు గారు మీరు ఏ విధంగా కట్టుకుంటారో ఆ విధంగా కట్టుకోండి, నేను ఎన్ని వేల కోట్లైనా సహకరిస్తామని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అక్కడ మనకు అమెరికాలో కూడా భవిష్యత్తులో ఇంత చక్కటి రాజధాని, ఇంత కట్టడాలు, అంత స్ట్రాంగ్ గా ఏదైతే ఆ రాజధానికి అనుకూలమైన రామచంద్రారెడ్డి గారు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. ప్రతిపక్షాల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాల గురించి ప్రతిపక్షమే లేదు. నరేష్ గారు, రామచంద్రారెడ్డి గారు థ్యాంక్ యూ. అలాగే అజయ్ గారు వాళ్ళ గురించి ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ ప్రైమ్ టైం డిబేట్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైకే టీవీ. అవనిపై అద్భుతాలు, అనితర సాధ్యమైన సాహసాలు, అనిర్వచనీయమైన ఆవిష్కరణలు, అలుపెరగని పోరాట గాథలు, ఆసక్తి కలిగించే కథనాలు. వరల్డ్ ఆఫ్ వండర్స్ ప్రతి ఆదివారం రాత్రి 8:30 మీ వైకే టీవీలో. సంస్కృతిని చాటి చెప్పే పవిత్ర స్థలాలు, సాంప్రదాయాల సుగంధం విరజిమ్మే క్షేత్రాలు, భక్తి, శాంతి, దైవత్వం ఏకమయ్యే ప్రదేశాలు, మన వైభవానికి చిరస్మరణీయ చిహ్నాలు, ఆధ్యాత్మిక మార్గానికి శిఖర దర్శనాలు, హిందూ ధర్మానికి